శ్రావణ మాసం అంటే మనందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. మీకు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే ఈ వరలక్ష్మి వ్రతంకి మా చిన్నన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన. మా వదిన చాలా స్పెషల్గా ఇన్వైట్ చేసింది నన్ను. అబ్బా, మా వదినైతే లక్ష్మీదేవిని సూపర్గా అలంకరించింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ మన తెలుగు సాంప్రదాయం అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బొట్టు. సో మా వదిన నాకు బొట్టు పెట్టింది, గంధం పెట్టింది. అండ్ నేను కూడా మా వదినకి బొట్టు గంధం పెట్టిన. నాకు ఏ అమ్మవారైనా చాలా ఇష్టం. ఇంకా డిలే చేయకుండా నేనైతే ఫస్ట్ దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నా. మంచిగా కుంకుమ పసుపు అక్షంతలు వేసి హ్యాపీగా దేవుడిని మొక్కిన. బేసిక్గా నేనైతే ఎక్కువ ఫ్లవర్స్ పెట్టుకోను, కానీ ఇట్లా అకేషన్స్ వస్తే మాత్రం మ్యాండేట్గా పెట్టుకుంటా. సో మా వదిన నాకు మంచిగా మల్లెపూలు ఇచ్చి వాయినం ఇచ్చింది. దాని తర్వాత ఇంకా మన కల్చర్లో ఉంటుంది కదా, నేను వాళ్ళ ఆడబిడ్డను కాబట్టి ఇంకా కాలు మొక్కి నా బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఫైనల్గా నేను మా వదిన స్వీట్స్ తినిపించుకున్నాను. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ మళ్ళొకసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇంత బ్యూటిఫుల్గా వీడియో తీసిన మా చిన్నికి థ్యాంక్ యూ.